హాయ్ అండి, ప్రసన్నలతో కుకింగ్కి స్వాగతం. మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాం. ఇది పోవతో లడ్డు అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, ఎవరైనా చేయొచ్చు. దీనికోసం ఒక పెద్ద బౌల్ నిండా నేను పోవ తీసుకున్నాను. పోవ అంటే అటుకులండి. అలాగే చిన్న వాటిలో సగం అటుకులు తీసుకున్నాను. ఇవి రెండు కలిపి మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. ఏమి నూనె నెయ్యి ఏది వేయకూడదండి. ఇట్లా మందంపాటి కడాయి పెట్టుకొని మనం దీన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. చూసారా, ఇలా మీడియంలో పెట్టి చేయండి. హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు. లోలో పెడితే అసలు తొందరగా వేగవు. హైలో పెడితే మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుంది. లడ్డు అంతా బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. కాబట్టి మనము నిదానంగా మీడియంలో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఎలా అంటే మనము చేతిని పట్టుకుంటే ఇరిస్తే రెండు ముక్కలు అయిపోవాలన్నమాట. అలా డ్రై రోస్ట్ చేయాలి. మీడియంలోని పెట్టండి స్టవ్. మనం ఇలా మందంపాటి కడాయి తీసుకుంటే ఈజీగా అవుతుందండి. పలసటి కడాయి తీసుకుంటే కడాయి వేడికి అది తొందరగా నల్లగైపోతుంది అనమాట. అటుకులు కదా చాలా డెలికేట్గా ఉంటాయి కదా. చూసారా, ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనం వేయించుతుంటేనే అవి కడకైపోతాయి, మనకు పౌడర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఈ వేయించడం ఎందుకంటే మనం మెత్తటి అలాగే పచ్చివి చేస్తే పౌడర్ కాదు, ముద్ద ముద్ద అయిపోతుంది. సో ఇలా వేయిస్తే మనకు మంచి రుచి వస్తుంది, మంచి ఒక సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట లడ్డులో. చూసారా, ఇలా చూస్తే మనకు అది వేగుతున్నప్పుడు మనం పట్టుకొని చూస్తుంటే అది ఎలా ఎంత వేగిందనేది అర్థమైపోతుంటుంది. కలుపుతూ ఉండాలండి, ఒక దగ్గర కిందనే మాడిపోతూ ఉంటుంది. ఇది కొబ్బరి పొడి అండి, 1/2 కప్పు. చాలా రుచిగా ఉంటుంది, వేసి చూడండి. ఇది స్కిప్ చేయకండి. కొబ్బరి పౌడరు, కొబ్బరి పౌడర్ దొరకకపోతే మీకు ఇంట్లో ఉన్న కొబ్బరిని తీసుకొని బ్రౌన్ పార్ట్ తీసేసి ఆ వైట్ది మీ మిక్సీలో వేసుకుంటే కొబ్బరి పౌడర్ వస్తుంది. దాన్ని మనము అటుకులో వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు రెండు వేగిపోయాయండి. అటుకులు వేగిన తర్వాతనే కొబ్బరి పౌడర్ వేయాలండి, లేకపోతే నల్లగైపోతుంటుంది. ఇప్పుడు మనం తీసేసుకుందాం ఒక బౌల్లో చల్లగాడానికి. కంప్లీట్గా చల్లగా కావాలండి, వేడిగా ఉన్నప్పుడు చేయదు. ఇప్పుడు నెయ్యి తీసుకుందామండి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి తీసుకుందాము. మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి అవసరం అన్నది. నెయ్యిలోనే వేయించుకోవాలి, నూనెలో వేయించుకోకూడదు. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్, బాదము, కాజు, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను. మీకు ఏవి ఇష్టమో అవి తీసుకోండి. మీడియంలో పెట్టుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. మనకు కిస్మిస్ లావుగా అయిపోయే వరకు మనము వేయించుకోవాలన్నమాట. ఉబ్బిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా కాసేపటి తర్వాత జాగ్రత్తగా చేయండి, కిస్మిస్ మీద పడుతూ ఉంటుంది. కాసేపు వేడైన తర్వాత ఆఫ్ చేసేస్తే చూడండి ఎలా అయిపోయినాయో కిస్మిస్. ఒక్కోసారి పగులుతూ ఉంటాయండి, జాగ్రత్తగా వేయించండి. చూసారా, ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత తీసేయండి. ఆ నెయ్యి కూడా అలాగే ఉంచేసేయండి, అది మనకు అవసరం ఉంటుంది లడ్డులో వేసుకోవడానికి. ఇప్పుడు మొత్తం చల్లగైపోయిన అటుకులను మనము మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్ చాలా క్లీన్గా డ్రైగా ఉండాలండి, అప్పుడే మనము అది పౌడర్ అయిపోతుంది, తడి ఉండకూడదు. అలా వేసేసుకొని మనము ఒక 2-3 సార్లు తిప్పితే మనకి ఈజీగా పౌడర్ అయిపోతుంది. దానికంటే ముందు చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. స్వీట్లో ఉప్పు వేస్తే రుచి పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనము తిప్పేసుకుందాము. చాలా సింపుల్గానే ఇదైపోతుందండి, దీనికంటే ఏమీ అవసరం లేదు. మనం ఆవుతూ తిప్పుతూ అవసరం లేదు, పౌడర్ అయిపోతే చాలు. మొత్తం తీసేసుకుందాం బౌల్లోకి, లడ్డూలు చేసే బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనము షుగర్ పౌడర్ వేసుకుందామండి. ఇలాచీలు వేసి చేశాను, అది క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు ఇలాచీలు చూపిస్తున్నాను. యాలకులండి వేసేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది. షుగర్ పౌడర్ వేసేసుకుని ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ వేసాను, మీకు ఫుల్ కప్పు వేసినా పర్వాలేదు. వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలిపేసి మొత్తం అన్నీ కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు మనము కడాయిలో నెయ్యి వేడి చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ నెయ్యిని ఇందులో వేసేయాలండి. వేడిగా ఉంటుంది, స్పూన్ పెట్టి కలపండి, చేయి పెట్టకూడదు, వేడిగా ఉంటుంది. ఈ నెయ్యి చూసి ఇలా వేసేసేయండి మొత్తం. ఇంకా మనకు నెయ్యి అవసరం ఉంటుంది, ఈ 3 స్పూన్లే కాకుండా.
వేడిగా ఉంటుంది, స్పూన్ పెట్టి కలపండి. ఇలా మొత్తం కలిసిపోయే వరకు స్పూన్ పెట్టి కలిపేసేయండి. మనకు లడ్డూకు వచ్చే వరకు మనము నెయ్యి వేసుకోవాలండి. చూసారా, ఇలా నెయ్యి వేస్తూ మీకు ఎంత అవసరమో అంత నెయ్యి వేసుకుంటూ లడ్డు చుట్టడానికి వచ్చేటట్టు మనం వేసుకోవాలన్నమాట. నూనె వేయకండి, అస్సలు టేస్ట్ ఉండదు, నెయ్యి వేయాలి. మనకు స్వీట్లలో నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా. చూసారా, ఇలా మొత్తం పిండి పిసికినట్టు మనం పిసికేసేయాలండి. ఆ వేడికి అది ముద్ద రావాలన్నమాట. ఇంకొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇంకా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మంచిదే కాబట్టి మనము స్వీట్లలో నెయ్యి వేస్తూనే ఉంటాము. ఒక పెద్ద స్పూన్ వేసాను, నాకు 3 స్పూన్ల వరకు పట్టిందండి. నెయ్యి ఎక్కువగా తినని వాళ్ళు పాలు వేసి కూడా చేసుకోవచ్చండి. ఒక 2-3 స్పూన్ల పాలు పడతాయి. పాలు వేసి కూడా మీరు లడ్డు చుట్టుకోవచ్చు అనమాట. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మొత్తం నెయ్యితో చేశాను. మీకు ఇష్టం ఉంటే పాలు కూడా వేసుకోవచ్చు. 2-3 స్పూన్లు పాలు పడుతుంది. లడ్డు కట్టడానికి వచ్చే వరకు మనం చూసుకోవాలన్నమాట. ఒక్కసారి లడ్డు కట్టడానికి వస్తే ఈజీగా మనకు లడ్డులన్నీ అయిపోతాయి. చూసారా, ఇలా నేను నెయ్యి వేసాను ఎక్కువగా, అందుకే లడ్డు వచ్చేసింది. మీరు నెయ్యి అంత తినని వాళ్ళు పాలు వేసుకొని కూడా కలుపుకోవచ్చు, 2-3 స్పూన్లు. చూసారా, ఇలా లడ్డు వచ్చేసింది నాకు. నేను నెయ్యి వేస్తూ కలిపాను. మనము తొందరగా స్పీడ్గా లడ్డూలు చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఈజీగా వస్తుంది కదా. నేను నెయ్యి వేసాను చాలా మట్టుకు. మీకు నెయ్యి అంత తినము అనే వాళ్ళు 3 స్పూన్ల పాలు వేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. పాలు కూడా వేసుకోవచ్చు. మనకు అంత ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచాం, తినేస్తుంటాం కాబట్టి పాలు వేసుకోవచ్చు. చూసారా, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. తిన్నాక మీరే చెప్తారు చాలా రుచిగా ఉంది అనేసి. చూడండి, ఇలా కోవా ఇంట్లో ఉంటుంది. మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు రవ్వ లడ్డు కాకుండా ఇలా కోవాతో కూడా లడ్డు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను వేసే వంటలు మీకు ముందుగా అందుతుంటాయి. దీని మీద కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసిన తర్వాత ఎంత రుచిగా ఉన్నదనేది మీరే చూస్తారు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది లడ్డు. చాలా రుచిగా ఉంటుంది. మీరే అంటారు, అవును చాలా బాగుంది అంటారు. ఒక్క కప్పు ఉంటే చాలండి, చేసుకోవచ్చు మనము. చూసారా, ఇలా అంత నెయ్యి అవసరం లేకుండా పాలతో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో దొరికే సామాగ్రితో. చూసారా, ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చూసారా, ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే ఎంతో చక్కగా ఉండే లడ్డు తయారైపోయింది. చూసారా, ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పక ట్రై చేయండి. అటుకుల లడ్డు సిద్ధమైపోయింది. చూసారా, ఎంత బాగున్నాయో. మీరు ఇలా పట్టుకుంటేనే సాఫ్ట్గా నోట్లో మెల్ట్ అయిపోతుంటుంది. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా చెప్తారు, ఒకసారి తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అటుకులతోటి లడ్డు సిద్ధమైపోయింది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, బయటికి మనం కొని పెట్టకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టవచ్చు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.